హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా సండే వ్లాగ్. సండే లేట్గా లెగుస్తాం కాబట్టి మార్నింగ్ ఇంకా లెగవగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. ఈరోజు అయితే మా బ్రేక్ఫాస్ట్ ఎగ్ దోశ. మొన్న డీమార్ట్లో తెచ్చిన దోశ పిండి ఇంకా కొంచెం ఉందన్నమాట. ఒక 4 దోసెస్ వస్తాయి. సో అందుకని ఇంక ఎగ్ దోశ వేద్దాం అనుకున్నా. నాకు ఎగ్ దోశ బయట ట్రై చేస్తే అంత నచ్చదు. ఇంట్లో అయితే మాత్రం మనం మంచిగా చేసుకోవచ్చు. జస్ట్ దోశ మీద ఎగ్ ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే చాలు. అంతే, నూనె కొంచెం లైట్గా వేసుకొని కాల్చుకుంటే బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ కారం నేను ఊరు నుంచి తెచ్చుకుంటాను అనమాట. ఊరెళ్ళిన ప్రతిసారి తెచ్చుకుంటా. రసం పౌడర్ కానీ వెల్లుల్లిపాయ కారం అన్నీ అక్కడి నుంచే బాగుంటుంది అనమాట. నార్మల్గా ఆమ్లెట్ అలా వేసుకున్న కూడా అదే కారం యూస్ చేస్తాం. అంతే. ఈ దోశలోకి మా అమ్మ టొమాటో పచ్చడి చేసి ఇచ్చింది, నిల్వ పచ్చడి. ఇంకా అది నంచుకొని తినేస్తాము. వేరే చట్నీ ఏం అవసరం ఉండదు. ఇంకా ముందు రోజు నైట్ షట్టర్ మూవీ స్టార్ట్ చేసాము, హారర్ మూవీ. అది సగమే చూసామన్నమాట. ఇంక ఇక్కడ అది కంప్లీట్ చేద్దామని చెప్పి మళ్ళీ మూవీ పెట్టుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు లంచ్కి మేము బయటకు వెళ్తున్నాం. లంచ్కి మండీకి వెళ్తున్నాం. బట్ దానికన్నా ముందు ఇంకొక ఇంటీరియర్స్ వాళ్ళతో మాట్లాడామన్నమాట. బికాజ్ మేము ఇప్పుడు కరెంట్ మాట్లాడుతున్న వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు. సో భార్గవ్ వాళ్ళ కొలీగ్ వాళ్ళు ఒకళ్ళు రీసెంట్గానే ఇంటీరియర్స్ చేయించుకున్నారు. వాళ్ళ కాంటాక్ట్ ఇస్తే వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ చెప్తున్నారనమాట, స్క్వేర్ ఫీట్ కాస్ట్. అయితే వాళ్ళు ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఒక ఫ్లాట్కి రీసెంట్గా ఇంటీరియర్స్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారంట. సో ఇప్పుడు మనం అవి చూడడానికి వెళ్తున్నాం. మనకి క్వాలిటీ అదంతా నచ్చితే సరే వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళని కొటేషన్ అడుగుదామని చెప్పి. సో చూడాలి ఎలా ఉంటుందని. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్కి వెళ్తున్నాం, వాళ్ళ ఇంటీరియర్స్ చూసి తర్వాత ఇంకా లంచ్కి మండీకి వెళ్తాం. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. అది కూడా డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా. రోజు ఈ వీడియోస్ షూట్ చేసుకొని ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది. అలానే ఇంట్లో కుకింగ్ వర్క్ చాలా హెక్టిక్ అయిపోయిందనమాట. అందుకని ఈ సండే ఇంట్లో కుకింగ్ ఏం పెట్టుకోవద్దు అన్నాడు భార్గవ్, లంచ్కి బయటకు వెళ్దామని. సో మా ఫేవరెట్ ప్లేస్ మండీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఫస్ట్ మేము ఫ్లాట్ చూసి రిటర్న్ అయ్యాము. ఇప్పుడు మండీకి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఈ టైంలో 3 అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి 4 అయింది. అది 5ంటికి క్లోజ్. గంటలో తినేసేయాలి. నేను భార్గవ్ బెంగళూరు వచ్చిన కొత్తలో మారథాలిలోనే ఉండేవాళ్ళము. అక్కడ పీజీస్లో ఉండేవాళ్ళం, తులసి థియేటర్ రోడ్లో. ఇదే ఆ రోడ్. ఇక్కడికి వస్తే అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్లో భార్గవ్ వాళ్ళ పీజీ ఉండేది అండ్ రైట్ సైడ్లో మా పీజీ ఉండేది అనమాట. ఇక్కడంతా అందుకే వీడియో తీస్తూ ఉన్నాను. ఇక్కడ ఎస్ఎల్వి లేడీస్ పీజీ అని ఉంది కదా, అందులో నేను ఉండేదాన్ని అంతకుముందు. క్యారీ మార్ట్ సూపర్ మార్కెట్ దగ్గరలోనే ఉండేది. ఏదైనా కావాలంటే వెంటనే వెళ్ళి తెచ్చుకోవడమే. ఇంకా మండీకి అయితే వచ్చేసాము, బాకాస్ మండి. ఇక్కడ మా ఫేవరెట్ వచ్చేసి మటన్ జ్యూసీ మండి అండ్ ల్యామ్ చాప్స్. వాటి కోసమే మేము బనస్వాడి నుంచి మారతల్లికి వస్తాము. ఇక్కడ ఎప్పుడు వచ్చినా వెయిటింగ్ ఉంటుంది. మేము 3:30కి వచ్చాము, అయినా కానీ ఒక 5 మినిట్స్ కూర్చోమని చెప్పారు. ఇంకా కొంచెం సేపు వెయిట్ చేశాక ఫైనల్గా మాకైతే ఒక మూల ఒక 2 సీట్స్ ఉంటే ఆ ప్లేస్ అయితే ఇచ్చారనమాట. మండీకి వచ్చినప్పుడు ఏంటంటే టేబుల్స్ అవైలబుల్ ఉంటాయి. బట్ టేబుల్స్ కన్నా ఇలాగ కింద కూర్చొని తింటేనే బాగుంటుంది కదా. సో అందుకని మేము వెయిట్ చేస్తాము. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మటన్ జ్యూసీ మండి అవైలబుల్ లేదు, ల్యామ్ చాప్స్ కూడా. పాపం భార్గవ్ ఫుల్ డిసప్పాయింటెడ్. అంత కష్టపడి అక్కడెక్కడ ఏమీ వేరే ప్లేస్కి వెళ్ళకుండా మండీకే వచ్చాం. బట్ వేస్ట్. ఇక్కడ ఇంకా ఫుడ్ అయితే చికెన్ వింగ్స్ మండి ఆర్డర్ చేసాము అండ్ అపోలో అరేబియన్ ఫిష్. ఇది ఫిష్ మాత్రం సూపర్గా ఉంది. టేస్ట్ అయితే బోన్లెస్ ఫిష్ అనమాట. బాగుంది, చాలా క్రిస్పీగా అండ్ లోపల కూడా ఫిష్కి అంతా కూడా మసాలా మంచిగా పట్టింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అదొక్కటే మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అంత దూరం వచ్చినందుకు. ఇంకా చికెన్ వింగ్స్ మండి ఆర్డర్ చేసాము. నాకేమనిపించిందంటే ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ అంతా ఒకటేసారి ఆర్డర్ చేయకూడదని. మేము ఫుల్ ఆకలితో ఉండేసరికి హాఫ్ మండి ప్లేట్ ఆర్డర్ చేసాము. అది ఇంకా సగం తినేసరికి మా పని అయిపోయింది. కొంచెం వదిలేసాం కూడా లాస్ట్లో. ఇది చికెన్ వింగ్స్ మండి అంత బాగాలేదు నాకైతే. అంత రైస్ చాలా డ్రైగా అనిపించింది. మటన్ జ్యూసీ మండి అయితే రైస్ కొంచెం మార్పుగా ఉంటుంది. ప్లస్ ఆల్సో వాళ్ళు మటన్ ఒకటి గ్రేవీ ఇస్తారనమాట. అసలు అది చాలా బాగుంటుంది. ఇక్కడ భార్గవ్ స్విగ్గీ నుంచి పే చేయకుండా డైరెక్ట్ ఫోన్పే ఓపెన్ చేసి బిల్ పే చేస్తాడు. స్విగ్గీలో అయితే మనకి 10% ఆఫ్ ఉండింది. ఇంకా పాపం కొంచెం ఫీల్ అవుతుండే, ఒక 130 రూపాయలు వేస్ట్ అయిపోయిందని చెప్పి. ఇంకా ఇక్కడ సోంఫ్ ఖచ్చితంగా తీసుకుంటాం మేము. ఎక్కువ ప్లెయిన్ సోంఫే ఉంటుంది అనమాట. ఇంకా తినేసేసి డైరెక్ట్ ఇంటికి అయితే బయలుదేరిపోయాం, ఎక్కడ ఆగకుండా. బికాజ్ అప్పటికి టైం 5 అవుతుంది. మాకేమో ఫుల్ నిద్ర వస్తుంది బాగా కడుపు నిండా ఫుడ్ పడేసరికి. ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాం. మంచిగా తిన్నాం, వచ్చి పడుకున్నాం. ఇప్పుడు టైం 7 అవుతుంది. సో
ఇంట్లో పాలు లేవు టీ తాగుదామంటే 7కి లేచినా 8కి లేచినా టీ మ్యాండేటరీ కదా భార్గవ్. సో ఇప్పుడు టీ తాగడానికి అయితే వెళ్తున్నాం. నైట్ డిన్నర్ మోస్ట్లీ ఏం చెయ్యం, ఇంకా రాగి జావ ఏమన్నా చేసుకుంటాం అంతే. అందులోని ఈరోజు ఫైనల్స్ మ్యాచ్ ఉంది. ఇప్పుడు మా ఇక్కడ రోడ్లంతా కూడా ఫుల్ జనంతో నిండిపోయి ఉంటుంది ఆల్రెడీ, ఆర్సీబీ మ్యాచ్ కాబట్టి. సో ఇంకా టీ తాగేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి మ్యాచ్ చూస్తామన్నమాట, అది ప్లాన్. లాస్ట్ ఇయర్ ఈ ఏరియాలో పెద్ద స్క్రీన్ పెట్టి మ్యాచ్ ప్రొజెక్ట్ చేశారనమాట. సో అది ఉందేమని చెప్పి వచ్చాం, కానీ ఈ ఇయర్ ఏం లేదు, అంత హడావిడి లేదు. ఏంటో మరి వర్షం పడుతుంది కదా డైలీ, మేబీ అందుకనేమో. ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసి నేను మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను, ఇంకా తాగేస్తే సరిపోద్ది డిన్నర్కి అని చెప్పి. మజ్జిగ మామూలుగా అయితే కవ్వంతో చిలుక్కుంటేనే బాగుంటుంది, బట్ కొన్నిసార్లు మనకి బద్ధకం ఉంటుంది కదా, ఎస్పెషల్లీ సండే నైట్స్. సో అప్పుడు ఇలా మిక్సీలో వేసేస్తాం, మిక్సీలో వేసినా కూడా బాగుంటుంది. మా అమ్మ అయితే మిక్సీలోనే వేస్ట్ చేస్తుంది మజ్జిగ. భార్గవ్ వాళ్ళ ఆఫీస్లో వెల్బీయింగ్ సబ్సిడీ అని ఒకటి ఉంటుంది అనమాట. అది May 31కే ఎక్స్పైర్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్. మళ్ళీ June 1 నుంచి కొత్తది రెన్యూ అవుతుంది. నేను లాస్ట్ ఒక లాంగ్ వీడియో కూడా పెట్టాను దీని మీద, మాకు వచ్చిన ఫ్రీ గిఫ్ట్స్ అని చెప్పి. అవి అలానే తీసుకున్నాము. అయితే అప్పుడు అందులో ఇంకొక 3000 ఏమో మిగిలిందంట. ఇంకా May 31 రోజు లాస్ట్ రోజు ఈ షూ అయితే ఆర్డర్ చేశాడు నాకు భార్గవ్కి ఇద్దరికి. అందులో రన్నింగ్ కానీ వాకింగ్ షూస్ అవి రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. భార్గవ్కి ఏమో ఆ బ్లూ షూ పెట్టుకున్నాడు, నేనేమో వాకింగ్ షూ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇది యాక్చువల్లీ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 24,000 ఏమో ఇస్తారు వెల్బీయింగ్ సబ్సిడీ. సో అందులో మళ్ళీ మనం 30% మనం ట్యాక్స్ పే చేయాలి మనం యూస్ చేసిన మనీకి, బట్ రిమైనింగ్ 70% మనకి ఫ్రీ వస్తుంది అనమాట. సో ఇవైతే నా షూ, నాది కొంచెం సైజ్ పెద్దగా వచ్చింది, సో నేను ఎక్స్చేంజ్కి పెట్టాను. ఇంకా అదనమాట, అవి ఆర్డర్ చేసాము, వచ్చేసినాయి 1 డేలోనే. ఇంకా మాకు మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా లేదు, అంతా 1 సైడెడ్ అయిపోయిందని చెప్పి ఫ్రమ్ ఎపిసోడ్ వచ్చింది కొత్తది, సో అది చూద్దామని ఓపెన్ చేసాం. నాకు భార్గవ్కి ఏంటంటే మూవీ చూడాలన్నా సిరీస్ చూడాలన్నా మేమిద్దరం ఎక్కువ హారరే ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఇంకా హారర్ మూవీస్ కానీ సిరీస్ కానీ చూస్తూ ఉంటాము. ఇంకా నైట్ కొంచెం ఆకలి వేసింది యాక్చువల్లీ, తినకూడదు అనుకున్నాం కానీ బట్ ఎందుకో కొంచెం వర్షం పడేలా ఉంటే పిజ్జా తినాలనిపించింది. సరే అని ఒక పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా లాస్ట్లో అయితే మ్యాచ్ పెట్టాము, ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్ చూద్దామని చెప్పి. ఇంకా ఆర్సీబీ వాళ్ళు గెలిచాక మా ఇంటి దగ్గర క్రాకర్స్ మామూలుగా కాల్చలేదు. నైట్ 1 వరకు ఏమో అలాగా క్రాకర్స్ కాలుస్తూనే ఉన్నారు, ఫుల్ సౌండ్స్. అది అలా అయిందనమాట మా సండే అయితే. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.